సార్ మరి ఇంతవరకు ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, ప్రచారంలో జోరుగా హుషారుగా ముందుకెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అదేవిధంగా మరి మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా మరి మీకు మునుగోడు నియోజకవర్గంలో మీకు టికెట్ కన్ఫర్మేషన్ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అనేది మునుగోడు నియోజకవర్గం ఒకటే ప్రకటించలేదని కాదు, మీరు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కన్ఫర్మేషన్ టికెట్ ఇస్తారంటున్నారు. మరి నిజంగా ఒకరు కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ మునుగోడు నియోజకవర్గం అభ్యర్థికి టికెట్ ఇస్తే మరి ఇక్కడ రేసులు ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంటున్నారు, కొంతమంది ఇది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కోట కాబట్టి ఆయన కూతురు పాల్వాయి స్రవంతికి ఇస్తుంటున్నారు. ఎక్కువ మంది మాత్రానికి ఒక బీసీ బెడ్ ఉండి ఇక్కడ ఖచ్చితంగా నారాయణ రవి ముదిరాజుకి టికెట్ ఇస్తే బీసీల ఓట్లు మొత్తం ఈ రవి గారికి పడతాయి కాబట్టి టికెట్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు తెలుస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పేది వాస్తవం అండి. రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రసిద్ధ మీ విషయానికి పోతే మీరు ఖచ్చితంగా ఇగో ఈ కబ్జాలు చేశాడు, ఇక్కడ కమిషన్లు దండుకున్నాడు, ఇక్కడ వాళ్ళని బెదిరించాడు కాబట్టి అక్రమంగా వసూలు చేశాడు అనేది ఖచ్చితంగా ఎక్కడెక్కడనేది మీకు ఆధారాలు మీ దగ్గర మరి ఉంటే చెప్పండి. మరి చౌటుప్పల్ మండలంలో చూసుకున్నట్లయితే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయండి. అక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ ఏదో చెరువులలో మట్టి కూడా అమ్ముకుంటున్నారు, అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆ చెరువులు ఏంటి, ఆ మట్టి ఏంటి? చెరువులలో ఏంటంటే ఇక్కడ నమస్తే, వెల్కమ్ టు కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వార్. ఈరోజు మన కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వార్లో మునుగోడు ముద్దుబిడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ రవి ముదిరాజు గారు ఉన్నారు. ముఖ్యంగా నారాయణ రవి ముదిరాజు ఒక యువకునిగా ఉన్నప్పుడే విద్యార్థి దశ నుంచి రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మరి మునుగోడులో ఈసారి అధికార పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గంలో ముందుకెళ్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో మరి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, మరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మరి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నారాయణ రవి ముదిరాజు ఏ విధంగా ముందుకెళ్తారు, అతని యాక్షన్ ప్లాన్ ఏంటో ఈరోజు మన కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వారు తెలుసుకుందాం. నమస్కారం సార్, బాగున్నారు సార్? నమస్తే అండి, బాగున్నామండి. మొత్తానికైతే ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. ఈరోజే మరి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాటు చేస్తుంది. దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ పైన కానీ ప్రజలపైన కానీ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి డబ్బులు పెట్టి జనాలను కొనుక్కునే రకం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అంటేనే డబ్బులు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు డైలీ వేజెస్ లేబర్స్ అందరినీ 200 ఇచ్చి 300 ఇచ్చి మా నియోజకవర్గం నుంచి వెళ్ళి చూసినట్లయితే ఈరోజే సభ ఉన్నది నల్గొండలో. వాళ్ళు మార్నింగ్ నేను ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు 200, 300 లేబర్లకు, కూలీ పత్తి ఏరే లేబర్లకు వాళ్ళందరినీ లారీలలో డీసీఎంలలో తరలించడం జరుగుతున్నది. డైలీ వేజర్స్ను మాత్రమే వాళ్ళు తరలిస్తున్నారు. స్వచ్ఛందంగా ఓటు వేసే వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు. ఏదో డబ్బులు ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి నామమాత్రంగా అక్కడ మీటింగ్కి వెళ్తూ ఉన్నారు తప్పితే వారు వచ్చేసి స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వెళ్ళేవారు ఎవరు కాదు. కేసీఆర్ పైన రోజు రోజుకు ప్రభుత్వంలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. వారు ఏదైతే హామీలు చేసినారో దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, KG to PG కావచ్చు, విద్యాలయాలు అవన్నీ తెలంగాణ మొత్తం చూసుకుంటే అది స్టేట్ లెవెల్, ఎస్పెషల్లీ మన నల్గొండ జిల్లాకు సంబంధించి మునుగోడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది. మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి
ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇక్కడ వారు వచ్చేసి నామమాత్రపు ఎమ్మెల్యేగా మాత్రమే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇంకో విషయం ప్రధానంగా నిన్ననే టీఆర్ఎస్ పార్టీలో ఒక వ్యక్తి బయటకు వచ్చి స్థానిక మాజీ ఎమ్మెల్యే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశాడు. ₹1,00,00,000 దండుకుండు వెనకేసుకుండు ఆయనకి టికెట్ ఇచ్చారు, కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, క్యాండిడేట్ని మార్చాలని చెప్పాడు. కానీ ఆయన టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా అధికార ప్రతినిధిగా దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మునుగోడు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యొక్క ఆగడాలు ఆయన ప్రతి కంపెనీలో చౌటుప్పల్లో చూసుకున్నట్లయితే గ్రానైట్ కంపెనీలు కానీ కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ చూసుకున్నట్లయితే నెలకు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేస్తాడని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ సొంత పార్టీ వారు నిన్న మీరు చెప్పినట్లు వేమనపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి 100 కోట్ల కుంభకోణం ఈ ఎమ్మెల్యే చేసిండని చెప్పేసి సొంత పార్టీ వారే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారు బహిరంగంగా టీవీల ముందు కానీ సభలలో కానీ 100 కోట్ల కుంభకోణాలు ఈ ఎమ్మెల్యే చేసినాడు, ఈ ఎమ్మెల్యేని మార్చాలి, ఈ ఎమ్మెల్యేని తీసేయాలి అని చెప్పేసి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే చేస్తున్నప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున మన నియోజకవర్గంలో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నప్పుడు మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. ఏంటంటే కేసీఆర్ గారికి కానీ వారి అధిష్టానాలకు కానీ మేము తెలియజేసేది ఒకటే, 100 కోట్ల అవినీతి ఇక్కడ జరుగుతున్నప్పుడు మీ సొంత పార్టీ వారే తెలియజేస్తున్నప్పుడు ఆ 100 కోట్ల అవినీతి అనేది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మీరు బయట పెట్టిన తర్వాతనే మీరు ప్రత్యక్ష ఎలక్షన్లకు రావాలి. మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా నెక్స్ట్ పోటీ చేయాలంటే మీరు చేసిన అవినీతి మొత్తము మేము త్వరలోనే బయట పెడతాము, మేము కూడా దాని మీద ఆధారాలు సేకరిస్తున్నాము, ఖచ్చితంగా దాన్ని వచ్చేసి బయట పెట్టి ప్రజలందరికీ తెలియజేసేలాగా చేస్తాము. మీరు వచ్చేసి గతంలో వార్డెన్గా పనిచేసినప్పుడు మీరు బియ్యం బస్తాలు కానీ పప్పు బస్తాలు కానీ అమ్ముకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి మీ మీద. మీరు 2 సార్లు సస్పెండ్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీకు కుక్కతోక వంకర అన్నట్టు మీ బుద్ధిని బోనించుకోకుండా మీరు లంచాలకు అలవాటు పడి ఒక ప్రభుత్వ అధికారిని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే లంచం అడుగుతాడంట. అదేవిధంగా ఒక కాంట్రాక్టర్ ఏదైనా పని చేయాలంటే ఎంత కమిషన్ ఇస్తామని చెప్పేసి అంటాడంట. అదే మీ సొంత పార్టీ కార్యకర్తలే ఏదైనా పదవి మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఏదైనా పదవి కానీ కావాల్సినప్పుడు నువ్వెంత ఇస్తావు, 10 ఇస్తావా, 5 ఇస్తావా, 20 ఇస్తావా అని చెప్పేసి బేరం ఆడతాడని చెప్పేసి మాకు గతంలో కూడా తెలిసింది. ఆయన ఏంటంటే వాళ్ళు చేస్తున్న అవినీతిని అన్నిటినీ బయటపెట్టి మేము ప్రజల్లోకి వెళ్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టికెట్ ఇచ్చినట్లయితే ఇక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీకి అలయన్స్లో ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి మీ ముఖంగా కూడా మా అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. చెప్పండి సార్, మరి ఇంతవరకు ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, ప్రచారంలో జోరుగా హుషారుగా ముందుకెళ్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అదేవిధంగా మరి మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా మరి మీకు మునుగోడు నియోజకవర్గంలో మీకు టికెట్ కన్ఫర్మేషన్ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అనేది మునుగోడు నియోజకవర్గం ఒకటే ప్రకటించలేదని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వారు ఏదైతే ప్రకటిస్తారో మాది వచ్చేసి రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాదు, మాది వచ్చేసి నేషనల్ పార్టీ. దానికి మా అధిష్టానం వచ్చేసి ఢిల్లీలో ఉంటున్నది. మాకు వచ్చేసి పీసీసీలో సర్వే ఉంటుంది, ఏఐసీసీలో సర్వే ఉంటుంది, దాని తర్వాత ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే రకంగా మహాకూటమిలో భాగంగా ఆ పొత్తుల విషయం కూడా ఆల్రెడీ మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి మా అధిష్టానం ఆల్రెడీ తెలియజేశారు. అందరితో పాటు మునుగోడు నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేటాయిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఓకే, మీరు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కన్ఫర్మేషన్ టికెట్ ఇస్తారంటున్నారు. మరి నిజంగా ఒకరు కాంగ్రెస్ పార్టీకే ఇక మునుగోడు నియోజకవర్గం అభ్యర్థికి టికెట్ ఇస్తే మరి ఇక్కడ రేసులు ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంటున్నారు, కొంతమంది ఇది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కోట కాబట్టి ఆయన కూతురు పాల్వాయి స్రవంతికి ఇస్తుంటున్నారు. ఎక్కువ మంది మాత్రానికి ఒక బీసీ బెడ్ ఉండి ఇక్కడ ఖచ్చితంగా నారాయణ రవి ముదిరాజుకి టికెట్ ఇస్తే బీసీల ఓట్లు మొత్తం ఈ రవి గారికి పడతాయి కాబట్టి టికెట్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు తెలుస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పేది వాస్తవం అండి. రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు గతంలో కూడా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎంపీగా చేశారు. లాస్ట్ 2014 ఎన్నికల్లో వారు ఓడిపోవడం జరిగింది. వారు కూడా ఆశించడంలో తప్పులేదు, ఎవరైనా ఆశించడంలో తప్పులేదు. నా పరంగా ఏంటంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కూడా వారు కూడా చాలా స్వామ్యులు, చాలా రాజకీయ ఉద్దండులు. వాళ్ళు ఈ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచెల్లే వాళ్ళు గత 15 టర్మ్ల నుంచెల్లి
15 టర్మ్ల నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళు మునుగోడు నియోజకవర్గంలోనే ఉండడం జరిగింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇప్పట్లో ఏంటంటే ఇక్కడ బీసీ జనాభా ఎక్కువగా ఉంటుంది. మునుగోడు నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంటుంది. 2,10,000 మంది ఓటర్లు ఉన్న మునుగోడు నియోజకవర్గంలో 1,50,000 నుంచి 1,60,000 జనాభా వచ్చేసి బీసీ జనాభా ఉంటుంది. ఆ బీసీ జనాభా ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీసీలకు ఏనాడు కూడా అవకాశం రాలేదు. ఖచ్చితంగా వారికి కేటాయించినట్లయితే బీసీ క్యాడర్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కనుక అత్యధిక మెజారిటీతోని గెలిపించుకుంటామని చెప్తున్నారు. అదే కోటాలా నేను కూడా ఆశిస్తున్నాను. నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే గతంలో నేను ఏఐసిసి ఓబీసీ సర్వే మీటింగ్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఒకటే, ప్రతి జిల్లాకు వచ్చేసి 3 నుంచి 4 సీట్లు ఖచ్చితంగా ఓబీసీలకు కేటాయిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళు కేటాయిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇప్పుడు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే పెద్ద నాయకులు మొత్తం ఇక్కడే ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, దామోదర్ రెడ్డి గారు కావచ్చు, వారందరి టికెట్లు ఆల్రెడీ ఇక్కడ కన్ఫామ్ అయి ఉన్నాయి. ఇక్కడ బీసీలకు అవకాశం ఏంటంటే ఒక ఆలేరు మునుగోడు తప్ప వేరే ఎక్కడ బీసీలకు అవకాశం లేదు. ఆలేరులో భిక్షమన్న గౌడ్ గారు ఉంటారు, వారికి వచ్చేసి ఆల్రెడీ కన్ఫామ్ అవుతుంది, వారు వచ్చేసి డీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇక మునుగోడులో మాత్రమే అవకాశం ఉన్నది ఇక్కడ బీసీలకు. ఆ కోటాలో మునుగోడులో బీసీలకు అవకాశం కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నాము. ఇక్కడ బీసీలకు అవకాశం కల్పించినట్లయితే పెద్ద సంఖ్యలో ఓటర్లు బీసీలను గెలిపించే అవకాశం ఉంది కనుక బీసీలకే అవకాశం కల్పించండి అని చెప్పేసి మా అధిష్టానాన్ని కోరుతున్నాం. మరి మీరు ఆ దిశగా ఈ టికెట్ కోసం మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోసం మీరు ఏ విధంగా ప్రయత్నాలు ఇస్తున్నారు? పార్టీ ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఉన్నాయి? ప్రయత్నాలు నేను గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. కార్యకర్తలకు ఏంటంటే ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ ఎప్పుడు అందుబాటులో నియోజకవర్గంలో ఉంటున్నాను. నేను నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉండడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏ టైంలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఇమ్మీడియట్గా ఏ రాత్రి అయినా కానీ వెళ్ళడం జరుగుతూ ఉన్నది. వారు వచ్చేసి బాగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఉన్న నాయకులు ఎవరు హెడ్ క్వార్టర్లో ఉండలేదు, అందరూ వచ్చేసి హైదరాబాద్లో ఉండేవాళ్ళు. నేను వచ్చేసి హెడ్ క్వార్టర్లోనే ఉండేసి వాళ్ళ సమస్యలను డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. వారు వచ్చేసి నాకు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు, నన్ను ఆదరిస్తూ ఉన్నారు. అదే రకంగా మా అధిష్టానం కూడా ఆల్రెడీ నన్ను గుర్తించినది. నేను గతంలో డీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేసినాను, ఒక 5-6 సంవత్సరాలు పనిచేసినాను. దాని తర్వాత మా అధిష్టానం కూడా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ నేను చేస్తున్న పార్టీ ఏదైతే కార్యక్రమాలు నిర్ణయించిందో ఆ కార్యక్రమాలన్నింటినీ తప్పకుండా సక్సెస్ చేస్తూ పార్టీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన ప్రభుత్వం లేకపోయినా సరే, మన ఎమ్మెల్యే లేకపోయినా సరే, ఒక ప్రభుత్వం ఉన్నదానిలాగా మునుగోడు నియోజకవర్గంలో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చి కార్యకర్తలలో నేను ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. దాన్ని మా అధిష్టానం గుర్తించి నాకు అధికార ప్రతినిధి పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మొత్తంగా అయితే మీకు ఈసారి ఖచ్చితంగా మునుగోడు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారనే కన్ఫర్మేషన్ మీకు ఉందంటారు? 100% ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్లు బీసీలకు వచ్చేసి అవకాశం కల్పించాలి అని చెప్పేసి పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఇక్కడ అవకాశాలు మునుగోడు నియోజకవర్గంలో అవకాశం తప్పితే వేరే దగ్గర ఎక్కడ లేదు. వేరే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను గతంలో చెప్పినట్టు మీకు నాగార్జున సాగర్ జానారెడ్డి గారు ఉంటారు, మిర్యాలగూడెం వాళ్ళ అబ్బాయి కోసం వారు ట్రై చేస్తూ ఉన్నారు, వారి హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది అది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, పద్మావతి రెడ్డి గారు ఉంటారు, అదే రకంగా నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు, అక్కడ దామోదర్ రెడ్డి గారు ఉంటారు. ఇలా చూసుకున్నట్లయితే అందరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక 2 వచ్చేసి ఎస్సీ సీట్లు ఉంటాయి, అవి రిజర్వ్డ్. ఒకటి వచ్చేసి ఎస్టీ సీట్ ఉంటుంది. ఇక మిగిలింది వచ్చేసి ఆలేరు ఉంటుంది, భువనగిరి ఉంటుంది, మునుగోడు నియోజకవర్గం ఉంటుంది బీసీలకు కేటాయించడానికి. నేను ఆ కోటాలో ఖచ్చితంగా మునుగోడుకు బీసీ అభ్యర్థికి కేటాయిస్తారని చెప్పేసి నేను 100% అనుకుంటున్నాను. ఆల్రెడీ నా పేరు కూడా లిస్టులో ఉన్నది. వారు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది, నీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, సర్వే ఉంటుంది, ఆ సర్వే అయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఆ కోటాలో నాకు వస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఓకే రైట్. మరి ఇప్పుడు ఈ నారాయణ రవి ముదిరాజ్ అంటే మీరు నిజంగా రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు? మీ రాజకీయ ప్రవేశం ఎప్పుడు జరిగింది? మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు? నేను 8 సంవత్సరాల క్రితం నన్ను రాజకీయాల్లోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా గురువు వారు తీసుకురావడం జరిగింది. వారు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను, నేను చేస్తున్న
అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారు నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రమ్మని చెప్పడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే మా కుటుంబం ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం మేము. మా అమ్మగారు మునుగోడులో PACS డైరెక్టర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలవడం జరిగింది. మా నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వారు కూడా గత 40 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను మునుగోడు నియోజకవర్గంలో డైరెక్ట్గా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ DCC జనరల్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేశాను. దాని తర్వాత PCC అధికార ప్రతినిధిగా పనిచేశాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా NSUIలో ఉన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఉండేవాడిని. నేను వారితో పాటే ఇక రాజకీయంలోకి రావడం జరిగింది. ఓకే, ప్రధానంగా ఈసారి జరిగే ఎన్నికల్లో మరి స్థానిక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, TRS పార్టీ ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే TRS పార్టీ అదే అభ్యర్థికి మళ్ళీ TRS పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి అప్పుడు ఇప్పటి వరకు ఆ TRS పార్టీ కానీ స్థానిక మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి పనితీరు నిజంగా ఏ విధంగా ఉంది? ఇక్కడ ఆయన పనితీరు అస్సలు బాగలేదండి, అస్సలు బాగలేదు. ఆయన వచ్చేసి 100 కోట్ల కుంభకోణం చేసిరని చెప్పేసి వాళ్ళ సొంత పార్టీ వారే చెప్తున్నారు. ఆయన చూసుకున్నట్లయితే ఇప్పుడు 2 డ్యామ్లు ఉన్నాయి మునుగోడు మండల కేంద్రంలో. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆ డ్యామ్లు వచ్చేసి మా హయాంలో మేము శాంక్షన్ చేయించి మేము వేయడం జరిగింది. కాంట్రాక్టర్ వర్క్ డిలే చేయడం వలన ఆ వర్క్ వచ్చేసి లేట్ అయింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ అయింది. వారు ఏంటంటే దానికి వచ్చేసి మేము చేసామని చెప్పేసి వారు చెప్పుకొని తిరుగుతున్నారు తప్ప మాటలు చెప్పుకొని తిరుగుతున్నారు. మీరు అక్కడ సెంటర్లో చూడండి, మీరు పెద్ద పెద్ద దిమ్మలు వచ్చేసి ఇట్లా కమ్యూనిస్ట్ వాళ్ళు గతంలో స్తూపాలు కట్టేవాళ్ళు, ఇలా స్తూపాలన్నీ కట్టేసి పెట్టినారు. మన ఊర్లలో గోరీలు కట్టుకుంటాం కదా, ఆ గోరీలలాగా స్తూపాలు కట్టినారు. వాళ్ళు ఓన్లీ ఆ స్తూపాలకు శిలాఫలకాలకే పరిమితమయ్యారు తప్ప ఆ శిలాఫలకంలో ఉన్నటువంటి ఎలాంటి వర్క్ కూడా స్టార్ట్ కాలేదు. మోరీలు కానీ రోడ్లు కానీ ఇక్కడ ఆయన సొంత కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వచ్చేసి ఆయన ఎమ్మెల్యే భవనాన్ని ఆయనే కంప్లీట్ చేసుకోలేకపోయినాడు. ఇంకా ఆయన ఏం అభివృద్ధి చేస్తాడండి? ఇక్కడ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఆయన ఏం అభివృద్ధి చేయలేదు, ఎమ్మెల్యేని చేంజ్ చేయాలి అని చెప్పేసి. ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయన ఓన్లీ కమిషన్లు దండుకోవడం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడు. ఏదో కేసీఆర్ ఊపు మీద ఆయన గెలిచినట్టు తప్పితే ఆయనకు వచ్చేసి ఇక్కడ ఎలాంటి క్యాడర్ కానీ ఎలాంటి పట్టు కానీ లేదు. ఖచ్చితంగా ఈసారి ఆయనని ఓడించి తీరుతాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మునుగోడు నియోజకవర్గంలో అధికారంలోకి తీసుకొస్తాం. ఇప్పుడు ఆయనకి టికెట్ రాలేదని వాళ్ళ పార్టీ అభ్యర్థి ఇతని మీద ఆరోపణలు ఇస్తుండు. నిజాలు ఆధారాలు ఉంటే బయట పెడుతున్నది వేరే విషయం. ఇది రాజకీయ లబ్ధి కోసం ఆయన చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇన్నేళ్ళు ఖాళీగా ఉండి మళ్ళీ ఇప్పుడు టికెట్ ఇవ్వగానే మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు. ఇక మీ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా ఇగో ఈ కబ్జాలు చేశాడు, ఇక్కడ కమిషన్లు దండుకున్నాడు, ఇక్కడ వాళ్ళని బెదిరించాడు, కాబట్టి అక్రమంగా వసూలు చేశాడు అనేది ఖచ్చితంగా ఎక్కడెక్కడనేది మీకు ఆధారాలు మీ దగ్గర కూడా మరి ఉంటే చెప్పండి. మరి చౌటుప్పల్ మండలంలో చూసుకున్నట్లయితే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయండి. అక్కడ ప్రతిసారి కెమికల్ ఫ్యాక్టరీస్కి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి డైరెక్ట్గా మాకు 1,00,000 పంపించండి, 2 లక్షలు పంపించండి అని చెప్పేసి అడిగారని చెప్పేసి స్వయంగా వారే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని బయట పెడతాం మేము. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దాన్ని బయటపెట్టి వారికి చూపిస్తాము. అదే రకంగా వారు వచ్చేసి కొన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలలో కూడా వారి కమిషన్లు అడిగినట్లు తెలుస్తూ ఉన్నది మాకు. దాన్ని కూడా బయట పెడతాము. వారు ఎక్కడైతే కాంట్రాక్ట్లు చేసినారో అక్కడ 5%, 3%, 4% అట్లా కమిషన్లు తీసుకొని వాళ్ళు వర్క్లు ఇవ్వడం జరిగింది. అది బహిరంగంగానే అందరు చెప్పుకుంటున్నారు. కాంట్రాక్ట్ చేసిన వాళ్ళే బహిరంగంగానే అందరు చెప్పుకుంటున్నారు. అది ఇంకా దాన్ని ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. దాన్ని ఏంటంటే వాళ్ళు చేసిన అవినీతిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ కాగానే ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేసి దాన్ని ప్రజలందరికీ చూపించి ఆయన అవినీతి పరుడని చెప్పేసి మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ ఏదో చెరువులలో మట్టి కూడా అమ్ముకుంటున్నారు, అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, TRS పార్టీ వాళ్ళు ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆ చెరువులు ఏంటి, ఆ మట్టి ఏంటి? చెరువులలో ఏంటంటే ఇక్కడ మునుగోడు మండలంలో ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఇక్కడ దాంట్లో ఆ చెరువును నీళ్లు లేనప్పుడు తవ్వినట్లయితే దాంట్లో మొరం వెళ్తున్నది. ఆ TRS పార్టీ కార్యకర్తలకే ఇక్కడ చూసుకున్నట్లయితే మునుగోడు మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ట్రాక్టర్లు లేవు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి ట్రాక్టర్లే లేవు. TRS పార్టీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఉన్నాయి. దానికి వచ్చేసి ఎమ్మెల్యే
అండగా ఉంటున్నాడు వెనక నుంచి. వాళ్ళు దాంట్లో ఉన్న మట్టినన్ని కొట్టుకుంటా ఉంటే వాళ్ళకు అండగా ఉండి పోలీసు వాళ్ళకు ఫోన్లు చేసి కూడా చెప్పడం జరుగుతున్నది. ఇగో పలానా ట్రాక్టర్ వచ్చినప్పుడు పట్టుకోవద్దు, మీరు వాళ్ళని ఏమనొద్దు అని చెప్పేసి అధికారులకు ఆయన చెప్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మట్టి కొట్టుకొని దాన్ని మట్టినందరినీ అమ్ముకొని చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో కూడా మేము దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా ఒకసారి వచ్చి ఏదో పేరుకు ఒకసారి 2 సార్లు వచ్చేసి అధికారులు దాన్ని నిలిపివేయడం జరిగింది. మరి నిజంగా ఇంకా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన సమస్య వచ్చేసి తాగునీటి సమస్య. ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాళ్ళు వంకరపోవడం, కీళ్ళు వంకరపోవడము, చేతులు వంకరపోవడము, అది వచ్చేసి ప్రధాన సమస్య, తాగునీటి సమస్య. అదేవిధంగా సాగునీటి సమస్య కూడా ఉన్నది. ఇక్కడ సాగునీటి సమస్య నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్నా కానీ ఇక్కడ వచ్చేసి పంట పొలాలకు నీరందని పరిస్థితి. ఓన్లీ బోర్వెల్స్ పైనే ఆధారపడి ఇక్కడ జీవనం గడపాల్సి వస్తుంది. ఇక్కడ మంచి పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చినట్లయితే ఇక్కడ రైతులకు అనుకూలంగా ఉంటుంది. అదే రకంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో డిగ్రీ కళాశాల ఇప్పటివరకు ఇంకా ఏర్పాటు కాలేదు. ఆ డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉన్నది. మురుగునీటి వ్యవస్థ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్ట్రీట్ లైట్లు కూడా ఎక్కడ సరిగా లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్ట్రీట్ లైట్లు కూడా వేయలేదు. గతంలో మేము ఏదైతే వేసామో ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి. యాక్చువల్గా మేము గతంలో ఏదైతే చేసినామో అదే ఉంది తప్పితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా మనం అభివృద్ధి చేయాలి తప్పితే వారు వచ్చేసి అలాంటి అభివృద్ధి ఏమీ చేయలేదు. అలాంటి అభివృద్ధి పనులన్నీ గతంలో మేము చేశాము. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మళ్ళీ కూడా చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే. సో ఈసారి ఖచ్చితంగా నారాయణ ముదిరాజుకి ఖచ్చితంగా టికెట్ వస్తుంటున్నారు. అవును, 100% వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దృఢ సంకల్పంతో ఉన్నాను నేను. ఓకే, మరి నిజంగా మీకు టికెట్ ఇస్తే మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మరి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చేస్తారు? నేను వచ్చేసి మునుగోడు నియోజకవర్గంలో పుట్టినటువంటి రైతు బిడ్డ అండి. నేను ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ నాకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతున్నది, నా ప్రజలకు ఏం కావాలి, నేనేం చేయాలి అనేది నాకు అన్నీ తెలుసు. నేను 24 గంటలు ఇక్కడే ఉంటాను. 24 గంటలు ఇక్కడే ఉండి నేను అన్నీ చూస్తున్నాను కనుక, వాళ్ళలో ఒకడినై వాళ్ళ ఇంట్లో ఉండి నేను చూస్తున్నాను కనుక నాకు తెలుసు ఇక్కడ ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కళాశాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం, ఒక పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడం. ఇక్కడ విద్యార్థులు వచ్చేసి నల్గొండకు కానీ చౌటుప్పల్ కానీ వెళ్ళడం జరుగుతూ ఉన్నది. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య ప్రధానంగా ఉన్నది. ఆ తాగునీటి సమస్యను అధిగమించడము, సాగునీటి సమస్యను అధిగమించడము, ఇక రకరకాల సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగులు చాలా ఎక్కువగా ఉంటారన్నమాట. ఇక్కడ హైదరాబాద్కు ఆమడ దూరంలో ఉన్నా కానీ నిరుద్యోగులు వచ్చేసి చాలా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. చౌటుప్పల్లో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా కానీ ఆ ఫ్యాక్టరీలలో ఏంటంటే ఓన్లీ స్థానికేతరులు మాత్రమే ఉన్నారు. అక్కడ స్థానికులు ఎవరు లేరు. స్థానికులకు వచ్చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వాటిపైన మేము ప్రధానంగా కృషి చేస్తాం. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము, ప్లస్ తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయడము, ఫ్రీ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడము, అలాంటి కార్యక్రమాలు అని చేస్తున్నాము అన్నమాట. సార్ ఓకే, మరి చివరిగా చెప్పండి, మరి ఇక్కడ నిజంగా మునుగోడు నియోజకవర్గంలో సరే కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దా, టీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దా, బీజేపీ, ఏంటి పరిస్థితి? 100% కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఇక్కడ నేను ప్రైవేట్ సర్వే కూడా చేయించాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిణామాలు ఉన్నాయి. 100% గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. అది కూడా ఇక్కడ బీసీ అభ్యర్థినే గెలుస్తాడు. ఇప్పుడు మీరు చెప్పారు ఖచ్చితంగా మా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవాలి అని చెప్పారు అంటున్నారు. మరి ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో మరి మీ ప్రచారం ఏ విధంగా ఉంది? మీ ప్రజలను ఏ విధంగా కలుస్తున్నారు? ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మునుగోడు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే చెర్లగూడెం రిజర్వాయర్లో భూ నిర్వాసితులు ఉంటారు. ఆ భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తాము, 12 లక్షలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ భూములని లాక్కోవడం జరిగింది. వారికి వచ్చేసి పరిహారం ఇప్పిస్తాం. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఎకరానికి 12 లక్షల రూపాయల చొప్పున వారికి పరిహారం అందజేస్తాము. అదేవిధంగా ప్రజల్లోకి ప్రచారం ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏదైతే అన్యాయాలు చేసిండో వాటన్నిటినీ ప్రజలకు చూపిస్తూ ఉన్నాము. దానిపైన కూడా ఒక పాంప్లెట్ కూడా 2-3 రోజులలో రిలీజ్ చేస్తాము. వారు చేసిన చిట్టా, అవినీతి చిట్టా అంతా రెడీ చేసి ప్రజలందరికీ చూపిస్తాము. మరి చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మీకు టికెట్ ఇస్తారు కాబట్టి మరి నారాయణ రవి ముదిరాజుకి ఓటేయాలంటే మరి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? మునుగోడు నియోజకవర్గ ప్రజలకు
ఒక బీసీ బిడ్డగా, నేను ఇక్కడ ఉండే ఒక రైతు బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను అభ్యర్థించేది ఒకటే, మునుగోడు నియోజకవర్గంలో బీసీలకు ఎప్పుడు అవకాశం రాలేదు, ఈసారి ఖచ్చితంగా ఆ అవకాశం రాబోతున్నది. మనకు కొన్ని సంవత్సరాల నుంచి బీసీ అభ్యర్థిని ఇక్కడ కేటాయించాలి, ఇక్కడ బీసీ అభ్యర్థికే టికెట్ కేటాయించాలని చెప్పేసి ప్రతిసారి అధిష్టానాన్ని వేడుకోవడం జరుగుతూ ఉన్నది. ఈసారి వచ్చేసి ఆ అవకాశం మెండుగా ఉంది. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకొని ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి నాకు మీరందరూ అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపిస్తే మీ ఇంట్లో బిడ్డలాగా, మీ కొడుకులాగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ నేను అసెంబ్లీలో వినిపించి మీకు ఏం కావాలో అవన్నీ నేను చేకూరుస్తానని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరికీ మీ మీడియా ద్వారా, కాకతీయ టీవీ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు అందరికీ తెలుసు. నా సొంత డబ్బులతోని నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాను, ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాను, చలివేంద్రాలు ఏర్పాటు చేశాను. కొన్ని విలేజ్లలో అయితే నేను రోడ్లు కూడా వేపించడం జరిగిందండి. వాటన్నిటినీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరందరూ నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదం నాకుంటే నేను ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పేసి నాకు ఆశ ఉన్నది కనుక మీరందరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మునుగోడు స్థానిక మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణలను ఎజెండాగా చేసుకుని మునుగోడు నియోజకవర్గంలో ముందుకెళ్తూ ఉంటున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంటున్నారు. మరి ఈసారి జరిగే ఎన్నికల్లో ఒక ప్రధానమైన చర్చ ఉంది. ఇక్కడ ఏదైందంటే ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గంలో ఈసారి బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే మాత్రానికి అసెంబ్లీలో అడుగుపెట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తారంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో కూడా వెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉండి వారి సమస్యను తెలుసుకొని కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి కూడా కృషి చేస్తారంటున్నారు. మరి ఈసారి జరిగే ఎన్నికల్లో మరి మునుగోడు నియోజకవర్గ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇక్కడ ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో నారాయణ రవి ముదిరాజు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది వేచి చూద్దాం. నమస్తే.